అయ్యా అన్నారు. ఏదో మహిమ్న స్తోత్రంలో ఆ పుష్పదంతుడు చెప్పినట్టుగా కనుక అని ఇలా చెప్పినటువంటి వారలై తథాస్తు అని పరమాత్మ అనుగ్రహించారు. ఈ ప్రచేతసులు సముద్రం నుంచి బయటకు వచ్చినటువంటి వారలై లోకమంతా కూడా అసలు అడుగు పెట్టి వెళ్ళడానికి వీలు లేకుండా వృక్షాలతో వ్యాపించిపోయిందిట ఆ ప్రదేశం అంతా కూడాను. ఆ వృక్షాల మీద కోపం వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత సంవర్తకుడు అంటే ప్రళయకాలంలో ఆ సంవర్తకములనే మేఘాలు ఎట్లా వర్షం కురుస్తాయో అట్లాగా వీళ్ళు ఏం చేశారు, ముఖంలోంచి అగ్నిని వాయువును సృష్టి చేసి ఆ వన వృక్షాలన్నింటినీ తగలబెట్టేయడం ప్రారంభించారు. అది చూసి బ్రహ్మదేవుడు చక్కా వచ్చి యుక్తులతోటి ఏమయ్యా మీరు ఇలాగా లోకానంతని తగలబెట్టేస్తే ఎలాగా అని ఆ వృక్షములను రక్షింపచేశారు తరువాత అని. ఆ వృక్షములు తమలో రక్షిస్తూ ఉండే ఒక అమ్మాయిని తీసుకువచ్చి ఈ ప్రచేతసులకు ఇచ్చారు అనని. ఈ ప్రచేతసులు కూడా బ్రహ్మాజ్ఞ చేత వృక్షపాలిత వృక్షముల చేత రక్షింపబడిన మారిష అనే అమ్మాయిని తీసుకుని వివాహం చేసుకున్నారు. 10 మందికి కలిపి ఈమె భార్య. వారికి కలిగిన సంతానమే ఒక్కడే అబ్బాయి కలుగుతాడన్నారు కదా, వారే దక్ష ప్రజాపతి అన్నారు. ఆ తర్వాత అతడు పూర్వం దక్షయజ్ఞ ధ్వంసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ మామూలు ముఖం పోయి తర్వాత గొర్రె ముఖం వచ్చింది. ఆ తర్వాత ఆ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ క్షత్రియ వంశంలో దక్షుడుగా పుట్టాడయ్యా అన్నారు. ఇతడే చాక్షుష మన్వంతరంలో భగవంతుని యొక్క ప్రేరణ చేత సృష్టి చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ప్రాదుర్భావం చెందాడు. పుడుతూనే తన యొక్క తేజస్సు చేత మరి తేజోవంతులైన వారి యొక్క తేజస్సును కూడా తిరస్కరించాడు అన్నారు. దాక్ష్యం అంటే సామర్థ్యం పరిపూర్ణంగా కలిగిన వాడు కనుక దక్షుడు అని పేరు పెట్టారు వారికి అన్నారు. ఆ తర్వాత అనాది అయినటువంటి బ్రహ్మ ఆ దక్షుణ్ణి ప్రజాపతులలో అధిపతిగా పట్టాభిషేకం చేశారు. లోకాలను సృష్టి చేయాలన్నారు. ఈ దక్షుడే మరీత్యాది ప్రజాపతులను వాళ్ళ కార్యాల్లో ఈ పనులు మీరు చేయండి అని నియోగించాడు అన్నారు మిగిలిన ప్రజాపతులందరినీ కూడా. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కందే 30ోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయో వాచ తతోత్పన్న విజ్ఞాన ఆశ్వదోక్షజ భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గృహాత్. పరమేశ్వరుడు, శివుడు, అట్లాగే విష్ణువు వీరుభయులు చెప్పినటువంటి ఉపదేశానుసారంగా జ్ఞానం బాగా కలిగినటువంటి వారలై ఈ ప్రచేతసులందరూ కూడా భార్యను కొడుకుల దగ్గర అట్టే ఉంచినటువంటి వారలై గృహంలోంచి విడిపోయినారు. వారు అక్కడ పశ్చిమ దిక్కు సముద్రం దగ్గరికి ఒడ్డు దగ్గరికి వెళ్ళారు. అక్కడ జాజలి అనేటువంటి వాడు సిద్ధిని పొందాడు అన్నారు. అటువంటి ప్రదేశం అది. ఆత్మతత్వ విచారంలో అక్కడ ఆత్మతత్వ విచారం చేస్తూ కూర్చున్నారు వీళ్ళు. అక్కడికి వచ్చేటప్పటికీ జితాసనులై సర్వ నిగ్రహములతోటి కూడుకున్న వీరి దగ్గరికి నారదుడు వచ్చేటప్పటికి ఆయనకి వెళ్ళి లేచి నమస్కారాలు చేసి ఆ ప్రచేతసులు ఉంటున్నారు. ఓ సురర్షే, నీకు స్వాగతమయ్యా. ఎందువల్లనంటే మా అదృష్టవశం చేత నీ యొక్క దర్శనం లభించింది. నీ వంటి వారి యొక్క దర్శనం అందరికీ అభయాన్ని కలిగింపచేస్తుంది. వాసుదేవుడైనటువంటి వాసుదేవుడు శివుడు కూడా మాకు ఏదో ఆత్మతత్వాన్ని చెప్పారు. చెబితే ఏదో ఇన్ని సంవత్సరములు మేము సంసార సుఖ అనుభవించాం కదా, కొంచెం విస్మృతి కలిగింది, దాన్ని మరొక్కసారి చెప్పవయ్యా అని ప్రార్థించారట పాపం వాళ్ళు. ఆ తత్వార్థదర్శకుడు నువ్వు కనుక మాకు చెప్పవలసింది దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని మేము దాటాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే కోరారో నారదుడు చెప్పారట, ప్రచేతసులా, ఈ సంసారంలో పరమాత్మ సేవింపబడితే ఆ జన్మ అది కాకపోతే అసలు జన్మగా పరిగణించడానికి వీల్లేదన్నమాట. పుట్టాడని కూడా అనొద్దన్నారు. ఏ పరమాత్మను ధ్యానం చేస్తే అది మనస్సు. అట్లా కాకపోతే వాడి ఆయుష్యం, వాడి వాక్యాలు, వాడి కర్మలు అన్నీ కూడా వ్యర్థమైనటువంటివి అయిపోతాయి. పరమాత్మ యొక్క భక్తిని కలిగి ఉన్నాము అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే ఆ భక్తి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కలిగింపచేసేది కాగలగాలి. అది లేకపోతే కృష్ణార్పణం ఏం ప్రయోజనం లేదు. మేము భక్తితో కూడుకున్నామండి, ఏ రోజు పూజ చేస్తున్నాం దేవుడికి అంటే ఆ సిద్ధి కలిగే వరకు దీనిని ఆచరణ చేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నమాట. ఎందుకంటే సమస్త ప్రాణులకు కూడా ఈ భక్తి జ్ఞానము ఈ లక్షణములు కలిగినటువంటి వానికి హరి ఆత్మనే ప్రదానం చేస్తాడు అన్నారు. ఆత్మద పరమాత్మ యొక్క పేరుది. అందుచేత
చెట్టు మూలంలో కనుక నీళ్లు పోసినట్లయితే స్కంధములు శాఖలు అన్నీ కూడా పెరుగుతాయి. అట్లా కాకపోతే చెట్టు మీద పెరగవలసింది పైభాగం కనుక పైభాగం మీద నీళ్లు చల్లుతామయ్యా అంటే అక్కడ ఏం పెరగవు. విష్ణువు సర్వజగత్తునకు మూలభూతమైనటువంటి వాడు కనుక అతన్ని ఆరాధన చేస్తే సర్వదేవతలను అర్చించినట్లే అవుతుందయ్యా అన్నారు. అది విష్ణువు యొక్క స్వరూపం. ఆ సూర్యకాంతిలాగా మనకి కనబడే జగత్తంతా కూడా విష్ణువు యొక్క స్వరూపమే అయిపోయింది అని. ఆ విధంగా ఆకాశంలో మేఘాలు కనబడితే మేఘాలు సూర్యుడిని కప్పేశాయ్యా అన్నారు. సూర్యమండలం భూమండలం కంటే పెద్దది. ఈ మేఘాలు సూర్యమండలాన్ని కప్పేస్తాయా? మన్ని కప్పి గొడుగేసుకుని పైనుంచి ఎండెక్కడా లేదయ్యా అన్నట్టు. ఆ రకంగా అన్నమాట. కనుక ఆత్మ అంటే తన యొక్క తాను నిజజనుల యొక్క వశంలో పడిపోయినట్లయితే దీని పేరు పరమాత్మ భక్తుల యొక్క వశంలో ఉంటుండేటువంటి వాడై విమలమైన శుద్ధమైన మనస్సులో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడై ఉంటాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు ఆ మనస్సు శుద్ధంగా ఉన్నంత వరకు. అట్లా కాకుండా విద్యాధనాది మతముల చేత సజ్జనులైనటువంటి వాళ్ళని అవమానం చేస్తుండే కుబుద్ధులకు ఎప్పుడు దొరకడాయన. ఇది విశేషం. హరి తనను సేవిస్తూ ఉండేటువంటి లక్ష్మీదేవిని కూడా అట్టే పెద్ద గొప్పగా స్వీకరించటం లేదు. సకాములైనటువంటి నరపతులు దేవతలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరినీ కూడా గౌరవించడు. ఎందువల్లనే స్వానందపూర్ణుడైనటువంటి భక్తులు ఎవరుంటారో వాళ్ళ యందు అనురక్తుడై ఉంటాడు అని. కనుక కృతజ్ఞుడైనటువంటి వాడు ఎవడైనా అంటే చేసిన మేలును మరిచిపోకుండా కృతజ్ఞత చెప్పాలనుకునే భావన కలిగిన ప్రతివాడు పరమాత్మను సేవిస్తూ ఉండవలసినటువంటి వాడే అని ఆ మైత్రేయుడు చెబుతున్నారు. విదురా, ఈ ప్రచేతసులు ఇలా ఎప్పుడైతే అడిగారో వాళ్ళు ధ్రువ చరిత్ర ఇలాంటివన్నీ కూడా చాలా కథలు విన్నారు నారదుడి వల్ల. ఆ సమయంలో అలా విని తర్వాత నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయినాడు. ఈ ప్రచేతసులు కూడా లోకమలాపహమైనటువంటి పరమాత్మ యొక్క చరిత్రను ఉన్నటువంటి వారలై చివరకు అతన్నే ధ్యానం చేస్తూ ఆ స్థానాన్ని పొందారు. ఓ విదురా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు ప్రచేతసుడు నారదుల యొక్క సంవాదం, హరికీర్తనం చేసే ఆ స్వరూపం, రుద్రగీతలు ఇవన్నీ కూడా నీకు చెప్పాను నాయన అని చెప్పారట. శ్రీశుకులు వారు చూతున్నారు, పరీక్ష మహారాజా, ఇది మనుసుతుడై మను యొక్క పుత్రుడైనటువంటి ఉత్తానపాదుని యొక్క వంశాన్ని చెప్పాం. వాడి కొడుకు వీడు, వీడి కొడుకు వాడు అని చెడుగుడు పాట పాడేస్తాం. అభ్యంతరం లేదు, వస్తాయి అట్లాంటివిని. విశేషము కలిగిన వారి యొక్క చరిత్రలని ఎట్లా వినాలి అని దాన్ని వర్ణించి చెప్పామయ్యా. ఓ నృపశ్రేష్ఠ, ఇక్కడ ప్రియవ్రతుని యొక్క వంశం తర్వాయింది, ఇంకా దాన్ని చెబుతున్నా వినవలసింది అన్నారు. ఆ ప్రియవ్రతుడైనటువంటి వాడు నారదుడి వల్ల ఆత్మవిద్యను పొందినటువంటి వాడై మళ్ళీ భూమండలంలోకి వచ్చి ఈ ఆ భూమినంతని కూడా అదే ఆత్మవిద్యను పొందినటువంటి వాడై భూమి యొక్క పరిపాలన పూర్తి చేసిన తర్వాత కొడుకులకి ఇచ్చేసేసి విష్ణుమూర్తి యొక్క చరణారవిందములను పొందాడయ్యా ఆయన అని చెప్పారు. ఇటువంటి ఆ విదురుడు మైత్రేయుడు చెప్పినటువంటి మునివర్ణిత హరిసత్కథాలాపనాన్నంతని విన్నవాడయి అశ్రుపూర్ణనయన ఆనందాశ్రువులు వచ్చాయట వాళ్ళ చరిత్రల్ని వినేటప్పటికీ. ఆ భగవత్ స్వరూపమైనటువంటి భగవత్ పాద పద్మములను హృదయంలోనే ధారణ చేశాడు అన్నారు. ఆ తర్వాత శిరసా నమస్కారం చేశారు. విదురుడు అంటున్నాడు, ఓ మహాయోగి, కరుణాస్వరూపుడమైనటువంటి నువ్వు నాకు చీకట్లకు దూరమైనటువంటి ఆ అవతల ఒడ్డు ఎంతవరకు చీకటి ఉందో దాని తరువాత స్వరూపం ఆలోక స్వరూపం, అటువంటి స్వరూపాన్ని చూపించావయ్యా. ఎందువల్లనంటే ఆ మార్గంలోకి వెళ్ళినట్లయితే ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా అనాయాసంగా ఆ పరమాత్మ మనస్సులో లగ్నమైన వాడవుతాడు అని శిశుకులు వారు చెబుతున్నారు. రాజా, విదురుడు ఇలా చెప్పినటువంటి వాడై మైత్రేయుడికి నమస్కారం చేసి జ్ఞాతులను చూడాలనుకుని హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఇది ఈ ఆఖ్యానం ఎంత గొప్పదంటే దీన్ని విన్నటువంటి వారికి ఆయుర్దాయం, ధనం, కీర్తి, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభింపచేసేది. ఇవి కావలసినది పరమాత్మ యొక్క పాదభక్తి. అది కావాలని కోరుకుంటే ఇవన్నీ వెనకాలే వచ్చేస్తాయట. మహారాజు గారిని పిలిస్తే మన రోడ్లు కూడా బాగుపడిపోతాయి. మినిస్టర్ గారిని పిలిచామనుకోండి, ముందు రోడ్లు బాగు చేసేవాళ్ళు వచ్చి రోడ్లు బాగు చేసి మాకు రోడ్డు బాగు చేయవయ్యా అంటే 36 రోజులు తిరిగినా కార్యక్రమం ఎక్కడా సిద్ధించేది కాదు. కాబట్టి భగవద్భక్తిని సేవిస్తే ఇదిగో ఇవన్నీ కూడా వెంట వస్తాయ్యా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే వైయాసిక్యాం అష్టాదశసాహస్రయాం సంహితాయాం చతుర్థస్కంధే ప్రచేతస ఉపాఖ్యానం నామ 31 శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. గట్టిగా అనండి ఒకసారి.
పుండరీకాక్ష. శ్రీగోవిందాయ నమో నమః. రాజోవాచ ప్రియవ్రతో భాగవతః ఆత్మారామః కథం మే గృహే రమత యన్మూల కర్మబంధః పరాభవః. ఓ మహానుభావా, శిశుకులు అడుగుతున్నారు పరీక్షణ్ మహారాజు, ప్రియవ్రతుడు అంటే అలాంటి వాళ్ళు ముక్త సంగులు, వాళ్ళకి ఏ విధమైనటువంటి వాళ్ళకి గృహముల యందు ఆసక్తి అనేటువంటిది ఏమిటయ్యా? ఆయన కూడా రాజ్యాన్ని పరిపాలించాడు, పిల్లలకి ఇచ్చాడు అని ఇవన్నీ చెబుతున్నావు. ఓ విప్రషే, భగవచ్చరణముల యందు ఆసక్తమైన మనస్సు కలిగినటువంటి వారికి ఈ కుటుంబ స్పృహ అనేటువంటిది బుద్ధి ఉండదు. ప్రియవ్రతుడు స్త్రీపుత్రాదుల యందు ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. మరి పరమాత్మ యందు ఆ అచ్యుతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడే మోక్షలాభాన్ని కూడా పొందాడు. ఇదేమిటి? గృహాసక్తి ఉన్నది, అట్లాగే మోక్షము కలిగి ఎట్లా కుదురుతుందయ్యా అని. రాజా, మంచి ప్రశ్న అడిగావయ్యా. భగవంతుడు ఉత్తమ శ్లోకుడు. ఆయన పాదపద్మముల యందు మనస్సులగ్నమైనటువంటి వారు ఎవరూ కూడా విఘ్నము చేత విహితమైనటువంటి స్వరూపం ఉండదు వాళ్ళకి. భగవత్కథారూపాన్ని స్మరించేటప్పుడు విఘ్నాలు కలగవు వాళ్ళకి. పవిత్రమైనటువంటి మార్గాన్ని వాళ్ళు విడిచిపెట్టరు. లోకంలో బంధాలు అట్లా ఉంటూనే ఉంటాయి. ప్రియవ్రతుడు మందార పర్వతంలో నారదుని యొక్క పాదపద్మాలను పట్టుకుని ఆయన్ని సేవించి తన యొక్క తండ్రి అయినటువంటి మనువు చెప్పిన పృథ్వీపాలనం చేయడానికి నియుక్తుడు అయ్యున్నా మనస్సు మాత్రం వాసుదేవుని యందే లగ్నమై ఉన్నది అన్నారు. ఎలా కుదురుతుందండి అని దానికి శాస్త్రాల్లోనే ఉపమానం చెప్పారు. కానీ అది కొంచెం వికటంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అంతకంటే దృష్టాంతం దొరకలేదన్నమాట. గృహకర్మ వ్యాపృతురాలైనటువంటి పూంశ్చలి అంటే జారిని ఇంట్లో పనులన్నీ సక్రమంగా చేస్తూనే ఉంటున్నదట. అన్నము బాగా వండుతోంది, కూర రుచిగా వండుతోంది, అన్నీ ఉన్నా దృష్టి మాత్రం జారుని ఎందే లగ్నమై ఉంటుంది, విడిచిపెట్టదు అని. అంతకంటే ఉపమానం దొరకలేదు వారికి. ఆ తీరుగా లోక వ్యవహారములన్నీ చేస్తూ ఉన్నట్లుగానే కనపడుతూ ఉన్నా వీళ్ల దృష్టి మాత్రం పరమాత్మ నుంచి పోదు అన్నారు. దృష్టాంతం అది కూడా చాలా జ్ఞానాన్ని కలిగింపడానికి ఉపయోగించింది కనుక తదభిగ్రాహ్యమేవ, ఆచరణ కాదు సుమా. అందుచేత సరే, బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఇతడు రాజ్యాన్ని కోరుకోలేదు. ఈ ప్రియవ్రతుడు ముందుగా పృథ్వీపాలనం చెయ్యమని చెప్పినా మనస్సంతా పరమాత్మ యందే ఉండిపోయింది కనుక ఇదంతా మిథ్యాభూతము అని తెలుసుకునే వాడై రాజ్యాన్ని అనుకున్నాడు. ఆయన కోరుకోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు మరీచ్యాది మహర్షులతో సహా సత్యలోకంలోంచి కిందకి దిగి వచ్చి మరి సిద్ధగంధర్వాద సేవితమైనటువంటి గంధమాదన కందరలో ప్రవేశించి అక్కడికి వచ్చేసాడు. ఈ ప్రియవ్రతుడు ఉండే ప్రదేశానికి వచ్చేసేసి అక్కడి నుంచి హంస వాహనం మీద వచ్చాట. ఆయన్ని చూచారు, మనువు చూచాడు, ప్రియవ్రతుడు చూచాడు, నారదుడు ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ దోసలు వగ్గి స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఓ పరమాత్మ, భగవన్ బ్రహ్మదేవుడు కూడా నీ యొక్క పూజను స్వీకరించినటువంటి వాడై దయతోటి చిరునవ్వులు నవ్వుతూ వచ్చాడయ్యా అన్నారు. సరే, బాగానే ఉన్నది. అప్పుడు ప్రియవ్రతునితో అంటున్నారు బ్రహ్మదేవుడు, ఆయన నీకు నిజం చెబుతాను విను అన్నారు. ఏమిటి అని. ఆ పరమేశ్వరుణ్ణి దోషదృష్టితో చూడకూడదయ్యా అన్నారు పరమాత్మను. అదేమిటయ్యా దోష, మరి లేకపోతే ఈ సంసారం అంతా ఏమిటి, ఇవన్నీ దోషదృష్టి కాక అని అంటున్నాడు ప్రియవ్రతుడు. అంటే అలా కాదమ్మా, నీ తండ్రిని నేను, నీ తండ్రి నేను, శివుడు, నారదుడు వీళ్ళందరూ కూడా అతని యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూనే ఉన్నాం. తపో యోగ బుద్ధి బలాదుల చేతను దాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ పరమాత్మ యొక్క శాసనాన్ని తిరస్కరించడానికి ఎవ్వడూ సమర్థుడు కాడు. సమస్త జనులు కూడా జన్మ మరణాదుల కోసం, జన్మ మరణాదుల చేత ఈశ్వరదత్తమైనటువంటి దేహాది సంబంధాన్ని పొందుతూనే ఉన్నారు. మేమందరము కూడా ముక్కుకి తాడు వేస్తే ఎద్దు ఎట్లా చెప్పినట్టు వింటుందో అట్లా ఆయన చెప్పినట్టు వింటూనే ఉన్నాం. ఒక్కటే మాట అన్నారు. అది ఏమిటి ఆయన యొక్క ఆజ్ఞ? వేదస్వరూపం కాబట్టి ఆ ధర్మాలని పాలిస్తూనే ఉన్నాం. కానీ పరమాత్మ యందు బుద్ధిని మాత్రం విడిచిపెట్టకుండా ఉండగలుగుతున్నాము అని ఆయన ఇచ్ఛానుసారంగా అన్ని కర్మలు చేస్తూనే ఉన్నాం. ఒక కళ్ళున్నవాడు తీసుకెడుతూ ఉండే గుడ్డివాళ్ళు ఉన్నారు వెనకాల, వీళ్ళందరూ వాడు చెప్పినట్టు వింటారు. అట్లా ఆ పరమాత్మ యొక్క చెప్పినటువంటి మాటలను వింటూ ఉండడం, ఆ గుణకర్మ సంగాదుల చేత భగవంతుని వల్ల
ఏ సుఖాలు ఇస్తాడో దుఃఖాలు ఇస్తాడో వాటిని అనుభవిస్తూ ఉండడము అని. ఎంత అభిమాన శూన్యుడైనప్పటికీ కూడా ప్రారబ్ధ క్రమం ఉన్నంత వరకు దానిని పోగొట్టుకోవడం ఎవరికి స్థరం కాదు. ఒక వైష్ణవులు చెప్పారు, సంస్కృత వేదాంతంలో ప్రారబ్ధ కర్మకు నాశనం లేదన్నారండి, అనుభవించాలన్నారు. మన వేదాంతులు, తమిళ వేదాంతులు, వారిటి పాపం ప్రారబ్ధ కర్మకు కూడా నాశం ఉందని చెప్పారు. ఎంత గొప్ప అనుగ్రహం చూపించారు. ప్రారబ్ధ కర్మ నశిస్తే ఉత్తర క్షణంలో చచ్చిపోవాలి. ఎవడైనా చచ్చిపోతున్నాడా అట్లా జ్ఞానం కలిగిన ఉత్తర క్షణంలో? కాబట్టి ప్రారబ్ధానికి ఆ స్థితి లేదు. కావాలంటే దానివల్ల వచ్చే సుఖాలని కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోగలిగినటువంటి స్థితి అయితే ఉండవచ్చేమో తప్ప దాన్ని అనుభవించవలసిందే. కనుక దేహాన్ని ధరించవలసిందే ఆ ప్రారబ్ధ క్రమ పూర్తయ్యే వరకు కూడా. ఏదో సంఘం కలుగుతుంది అని చెప్పేసేసి ఓ వనంలోంచి ఇంకో వనంలోకి, ఓ వనంలోంచి ఇంకో వనంలోకి వెళ్ళిపోయినట్టుగా ఈ దేహాదుల్లోంచి మారుతూ ఉంటాడు. కామక్రోధాదులు అనేటువంటి 6 శత్రువులు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. జితేంద్రియుడై ఆత్మారాముడైనట్లయితే వానికి గృహస్థాశ్రమం ఏ విధమైన అనర్థాన్ని కలిగింపలేదు. అది లేకపోతే అప్పుడు ఈ గృహస్థాశ్రమం వల్ల వచ్చే ప్రమాదం. కనుక ఇంద్రియ జయం పొందిన తరువాత ఇంట్లో ఉన్నా ఒకటే, వనంలో ఉన్నా ఒకటే, అభ్యంతరం ఏం లేదు అన్నారు. కనుక మహారాజు అయినటువంటి వాడు దుర్గా కోట మొదలైనటువంటి వాటిని ఏర్పాటు చేసుకుని శత్రువులను జయించి శత్రువులు నశించిన తర్వాత ఆ కోటలోనే ఉండాలని లేదు. పాండు మహారాజు అరణ్యంలో ఉన్నాడు లోకానంతని జయించిన తర్వాత. కనుక ఓ ప్రియవ్రత, నువ్వు పరమాత్మ యందు పరమాత్మ యొక్క చరణారవింద రూపమైనటువంటి ఆ స్వరూపాన్నే కోటగా భావిస్తూ ఉండేటటువంటి వాడివై మనస్సు మొదలైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా జయించి సమస్త సుఖములను అనుభవించు, తప్పేం లేదు. కానీ ముక్త సంగుడవై ఉండు అన్నారు అని ఉపదేశం చేశారు. ఆ శ్రీశుకులు వారు చెబుతున్నారు, పరీక్ష మహారాజా ప్రియవ్రతుడు ఈ పరమాత్మ యొక్క బ్రహ్మదేవుని యొక్క శాసనాన్ని స్వీకరించాడు. ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ మనువు పూజ, ఆయన తండ్రి గారు అన్నమాట, పూజ చేశారు. సరే, ఈ ప్రియవ్రతుల నారదులు వీళ్ళందరూ చూస్తూ ఉండగానే మళ్ళీ ఆయన సత్యలోకానికి వెళ్ళిపోయినాడు. ఈ మనువు దేవర్షి అయినటువంటి నారదుని యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రియవ్రతుణ్ణి భూమండలంలో పట్టాభిషేకం చేసినటువంటి వాడి తాను విషయభోగాలను అనుభవించడంలో విరక్తి చెందాడు. అయితే ఈ ప్రియవ్రతుడు పరమాత్మ యందే మనస్సు లగ్నం కలిగిన వాడై ఉండి కూడా భూమిని శాసించాడు. కొంతకాలం అయిన తర్వాత విశ్వకర్మ యొక్క కూతురు బరిహిష్మతి అని పేరు ఆవిడది, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 10 మంది కొడుకుల్ని, ఊర్జస్వతి అనే ఒక కన్యకను కొంత సంతానం పొందాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆగ్నేధ్ర, యజ్మజఫ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత, ధృతపృష్ఠ, సవన, మేధాతిథి, ఇతిహోత్ర, కవి అనే పేర్లు కలిగినటువంటి వాళ్ళు 10 మంది. ఇవన్నీ అగ్నిహోత్రుని యొక్క పేర్లు అన్నమాట. వీళ్లలో కవి అనేటువంటి వాడు మహావీరుడు. కవి, మహావీరుడు, సవనుడు అనేటువంటి 3 పుత్రులు బ్రహ్మచారులుగానే ఉండిపోయి చిన్నప్పటి నుంచి ఆత్మవిద్య అయింది లగ్నమైన మనస్సు కలిగిన వాళ్ళై పరమహంస ఆశ్రమాన్ని పొందారు వాళ్ళు అని. వాళ్ళు ఈ ఆశ్రమంలోనే భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణి సేవిస్తూ తాదాత్మ్యాన్ని పొందారు. సరే, ఈ ప్రియవ్రతుడనేటటువంటి వాడు మరి యొక్క భార్య ఎందు ఉత్తముడు, తామసుడు, రైవితకుడు అని 3 పుత్రుల్ని కన్నారు. 3 మన్వంతరాధిపతులే. ఎంత అదృష్టమో! ఆ మన్వంతరాధిపతులు అయ్యారు వాడు. అంటే వీళ్ళకి ఎంతెంత ఆయుర్దాయం ఉండాలి అని. ఒక్కొక్క మన్వంతరం గడిచాక తర్వాత ఇంకోటి మన్వంతరం కదా, 3 మన్వంతరాధిపతులు అయిపోయినారు అని. ఇలా సంతానాన్ని కనేటువంటి వాడై ప్రియవ్రతుడు భార్యతో కూడుకుని రాజ్యభోగాలన్నీ అనుభవించి ఏదో 11 దాన్ని ఏమంటారంటే అర్బుదం అంటే 10 లక్షలు అనుకుంటాను. 10 లక్షల సంవత్సరాలు లెక్కేసుకోవాలి. భూమంతని కూడా అనుభవించాడు అన్నారు. సుమేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తూ ఉండేటువంటి వాడి సూర్యుడు లోకాలోక గిరుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు. అంటే ఆ మేరు పర్వతాన్ని మధ్యలో పెట్టుకుని మేరు ప్రదక్షిణీకుర్వాణం అని వర్ణిస్తుంటారు కదా. లోకాలోక పర్వతముల లోపులో ఉంటూ ఉండేటటువంటి సమస్త భూమండలాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఆయన. అంటే ఒక పక్కని ప్రకాశించినప్పుడు రెండో వైపున చీకటి. అమెరికాలో చీకటి, భారతదేశంలో వెలుగు. ఇక్కడ చీకటి, అక్కడ వెలుగు అంటుంటారు కదా. ఇదే స్వరూపాలు. అయితే దివారాత్రి విభాగాన్ని సంపాదిస్తున్నాడు. అయితే ఇది బాగా లేదు. రాత్రి చీకటి పడితే ప్రమాదం కదండి. ఈ చీకటిలో ఇప్పుడు మనం అలా వెళ్ళాలంటే చికాకు పడుతున్నాం కదా. మొత్తం అంతా పొగలే చేస్తే ఎట్లా ఉంటుంది? అమ్మో, అది ఒక ఇబ్బంది ఉంది. సరే, ప్రియవ్రతుడికి వచ్చింది ఆలోచన.
దానికే ఉందని చెప్పి ఓ రథం మీద సూర్యుడికి సైమల్టేనియస్గా సరిగ్గా 12 గంటల దూరంలోనే ఉంటూ సూర్యుడు ఇక్కడ పగలను కల్పిస్తే తన రథం మీద తాను ప్రయాణం చేస్తూ తన తేజస్సు చేత చీకటి అనే లోకంలో లేకుండా చేసినటువంటి వాడు ప్రియవ్రతుడు అని. ఆ విధంగా అప్పుడు రథాగ్రములు ఆ రథచక్రములు నేల మీద తిరిగేటప్పుట గోతులు పడ్డాయి. ఆ గోతులే సప్త సముద్రములుగా తయారైనాయ్యా అని. ఎంత చక్రం ఒక్కొక్కటి ఉందో చూసుకోవాలి మనం. ఆ తర్వాత సగరపుత్రులు మళ్ళీ దాన్ని ఇంకొంచెం పెద్దవి చేశారు కాబట్టి సాగరం అనే పేరు వచ్చింది. అంతవరకు సాగరం అనే పేరు లేదు వాటికి. ఆ మధ్యలో ఉంటుండేటువంటి సప్తద్వీపాలు కూడా సప్తద్వీపములుగా తయారైనాయి. ఆయన తిరిగేటప్పుడు పడిన ఆ మధ్యలో ఉంటుండే ప్రదేశాలు ఒకసారి తిరిగినప్పుడు రెండోసారి తిరిగినప్పుడు వచ్చేటువంటి భేదాల వల్ల ఆ చక్రాలకి మధ్యలో ఉండే ప్రదేశాలు అవే జంబూ ప్లక్ష శాలమల కుశక్రవంచ శాఖ పుష్కర ద్వీపాలు అన్నమాట. ఇవి ఒక ద్వీపంలోంచి ఇంకో ద్వీపానికి లెక్క వేయవలసి వస్తే రెట్టింపు ప్రమాణాలు కలిగినటువంటివి ఉంటాయి అన్నారు. ఈ ద్వీపములకు ఇవి పరిఘలుగా ఏర్పడ్డాయి. ఆ సముద్రాలు ఏమిటయ్యా అంటే ఉప్పు నీళ్లు మనకి కనబడుతుండేవి. ఆ తరువాత భూమండలం ఎంతకంటే రెట్టింపు ఈ సముద్రం కంటే. అక్కడ ఇక్షురసం, ఆ తర్వాత కళ్ళు, ఆ తర్వాత నెయ్యి, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత పెరుగు, మరి దాని మీద మండం అంటే పైన కట్టేటటువంటి పెరుగు పైన కడుతుంది కదా మేగడ, వాటితో నిండినటువంటి సముద్రం అది. ఆ తర్వాత శుద్ధోదకం కనబడుతుందట అన్నారు. స్వచ్ఛమైనటువంటి జలం మన జీవితాల్లో మనం చూసే అవకాశం లేదు, ఎక్కడా కనపడలేదు కనుక మనకి ఇప్పుడు. ఆ తర్వాత కనపడవు కూడా, ఎదురు వర్ణిస్తారు, అవి మనవగోచరములు అయ్యేటువంటి ప్రదేశాలు కావు ఇవి. ఆ తర్వాత ఈ ప్రియవ్రతుడు ఏం చేశాడు, సప్తపుత్రుల్ని కూడా ఆ 7 ద్వీపాలకు అధిపతులుగా చేసేశాడు. ఊర్జస్సుది అయినటువంటి కన్యకను శుక్రాచార్యులు వారికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె యొక్క కూతురే దేవయాని అన్నారు. విఖ్యాతమైనటువంటి రాజకన్యక ఆవిడ దేవయాని. వాసుదేవ చరణ రజస్పర్శ చేత షడ్గుణములను కూడా జయించినటువంటి వారలైన పురుషులు ఇట్లాంటి స్థితిని పొందగలుగుతారయ్యా. అది అందులో ఆశ్చర్యం ఉందయ్యా. పరమాత్మను ధ్యానం చేసిన ప్రియవ్రతుడు సూర్యుడిలాగా ప్రకాశించి తిరిగాడంటే అన్నారు. అదిటి వారు చెప్పేది. అంత్యజుడు కూడా ఒక్కసారి ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే సంసార బంధనాలు పోతాయి అని. అటువంటి ప్రియవ్రతుడు ఒకప్పుడు తాను పరిపూర్ణ ఆనందాన్ని పొందనిటువంటి వాడు వలె బాధపడుతూ విరక్తుడై అన్నట్ట, నేను చాలా తప్పు పని చేశాను, స్త్రీలతోటి విహరించాను క్రీడామృగంలాగా అని తాను నిందించుకోవడం ప్రారంభించాడు. సరే, కొడుకులకు రాజ్యాలను ఇచ్చేసేసి ఈ భార్యను కూడా అక్కడ విడిచిపెట్టి మహావిభూతి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నారదాదులు చూపించిన మార్గాన్ని అనుసరించాడు అన్నారు. ఈశ్వరుడు తప్ప పరమాత్మ ఏమైనా ప్రియవ్రతుడు చేయగలిగిన పనులు చేసిన పనులు మళ్ళీ చేస్తే చెయ్యాలేమో తప్ప అంతకంటే గొప్పవాడు కనుక మరింకెవడూ చేయలేడయ్యా ఆ పనులు అన్నారు. తన యొక్క రథము నడిపితే పడిన గాడులు సముద్రాలయ్యాయి అని అంటే ఎంతంత చక్రం ఉండాలో ఊహించుకోండి. వేరేవి చెప్పడం ఎందుకు, ఇంకా అది ఇంకోటి చేయగలిగినటువంటి పని అవుతుందా ఎక్కడైనా? అతడు ప్రాణుల యొక్క సుఖం కోసమని చెప్పి భూమిని ద్వీప విభాగం చేసి లోకానికి అందించినటువంటి వాడు. ఆ పూర్వం ఈ విభాగాలు లేవు, గట్టిగా మాట్లాడితే సముద్రాలు కూడా లేవు. నదీ పర్వత వనాదుల చేతను సీమా విభాగం చేసినటువంటి వాడే ఉన్నాడు. అతడు పాతాళ స్వర్గ పరిగణనంతని కూడా చూపించినటువంటి వాడు. ఇదంతా కూడా నరకము అని అనుకున్నట్ట పాపం. ఇది స్వర్గాది సుఖములు కూడా భగవద్భక్తితో కూడుకున్నటువంటి వాడై ఆ భగవతుని యొక్క భక్తిని పొందాడతడు. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ ఏవం పితర సంప్రవృత్తే తదనుశాసనే వర్తమానః ఆగ్నేయధ్రో జంబూద్వీపౌక సప్రజాః ఔరసవద్ధర్మావేక్షమాణః పర్యగోపాయతు గుః. శ్రీశుకులు వారు చెబుతున్నారు, ఇక్కడి నుంచి వచనాలు ప్రారంభం అండి. ఆ వచనాలు నోరు తిరగవు, నువ్వు కంటికి కనపడవు. అట్లాంటి స్వరూపంలో ఉంటూ ఉండేటటువంటి పెద్ద పెద్ద వచనాలు శ్లోకం కింద లెక్కేస్తారు. 6 పంక్తులు ఉంటుంది ఏకంగానది. సరే, ఆ తండ్రి గారు ప్రియవ్రతుడు ఇట్లా వెళ్ళిన తర్వాత ఆగ్నేయుధుడు అనేటువంటి వాడు రాజు అయినాడు. అతడు జంబూద్వీపానికి అధిపతి. ప్రజలందరినీ కొడుకుల్లాగా పరిపాలించడం చేస్తున్నాడు అతను. ఇతడికి సంతానం కావలసి వచ్చింది. మందర పర్వత గుహలో కూర్చుని బ్రహ్మదేవుడిని ఆరాధన చేశాడు. అది తెలుసుకున్నటువంటి వాడు ఈ బ్రహ్మదేవుడు తన సభలో గానం చేస్తుండే పూర్వచిత్తి అనేటటువంటి ఒక అప్సరకాంతను
ఆగ్నేయుడి దగ్గరికి పంపించారట. ఆయనకి వివాహం కాలేదు పాపం. అందుకోసమని ఈమెను పంపిస్తే ఆమె ఆ వృక్షాల్లోనూ వాటిల్లోనూ తిరుగుతూ ఉండేటటువంటిది, సుందరమైనటువంటి ధనులతో కూడుకుని మొత్తం మీద ఆ ఆశ్రమాల్లో అతడికి కనపడినది. అక్కడ సంచరిస్తూ ఉండేటువంటి స్వరూపంలో ఆమె అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ కాళ్ళకుంటూ ఉండేటువంటి ఆభరణముల యొక్క మోతలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నారు. ఆగ్నేయుడు ఒక్కసారి ఈ ధ్వని విని కళ్ళు తెరిచి చూచాట. చూస్తే ఎదురుకుండా ఉన్నది ఆమె మధుకరి పుష్పాణ్యుపజగ్రహం, పువ్వులని వాసన చూస్తోంది. తుమ్మెదలు ఎట్లా వాసన చూస్తాయో అట్లా చూస్తోంది అన్నారు. ఆమెను చూస్తే అంటే సర్వలోక మానవులకు కూడా కామమును ప్రవేశద్వారంగా, కామం ప్రవేశించడానికి ద్వారభూతురాలు ఈవిడ అనిపించిందిరా. ఇతడు కామవశం పొందేశాడు. జడులాగా, అయ్యా మహర్షి గారు నమస్కారం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు మీరని, ఆయన కూడా ఒక మహర్షి అన్నట్లుగా భావన చేస్తున్నాడు. ఈ పర్వతంలో ఏం చేద్దామనుకుంటున్నారు మీరు? భగవత్ పరదేవత యొక్క మాయాస్వరూపం వా నువ్వు అన్నాడు. నా వంటి వాళ్ళని మృగములను వశం చేసుకుందుకోసమని చెప్పి 2 ధనుస్సులను ధరించామన్నాడు. కనుబొమలు, వాటిల్లోంచి బాణాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళని పరవశులను చేసేయడం కోసమని చెప్పేసేసి అని ఇట్లా సరే కాముకుడు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడడం ప్రారంభించాడు. నీ చరణ పంజరముల యందు తిత్తిరి పక్షులు కూస్తున్నాయా అన్నాడు. ఆ పాదముల యందు ఉంటుండే నూపుర ధ్వని అన్నమాట. సరే అక్కడ చూస్తే ఆ తర్వాత నీకు 2 కొమ్ములుగా కనబడుతున్నాయి, వక్షస్థలం మీద ఉన్నాయి, ఏమిటి కొమ్ములు అవి? నా దృష్టి అక్కడి నుంచి కదలటం లేదు అన్నాడు. లోక స్వభావం అంతా వర్ణిస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఆ అరుణ పంకం, ఆ శృంగముల మీద ఎర్రని పంకం ఉన్నది అని, అంటే మంచి గంధం, కస్తూరి, కుంకుమ ఇవన్నీ కలిపి ఆ స్తనములను అలంకరించుకోవడం అనేటటువంటిది ఒక లక్షణం. దాన్ని గురించి చెప్పారు. దానివల్ల మా ఆశ్రమం అంతా సుగంధంతో కూడుకుని ఉన్నది. మీ ఊరు ఎక్కడుందో, మీ లోకం ఎక్కడుందో ఒక్కసారి నాకు చూపిస్తావా? మీ జనమందరూ కూడా ఇట్లాగే ఉంటారా? ఈ అపూర్వములైనటువంటి అవయవధారణం చేస్తుండేటువంటి వారలై నీ శరీరానికి ఆహారం ఏమిటి? ఇంత సుగంధం వస్తోంది ఏమిటి నీ శరీరంలోంచి అన్నాడు. నీ చేత్తో ఉంటుండే కందుకం బంతి అట్లా దిక్కులకి తిరిగిపోతుంటే ఆ బంతినే చూస్తుంటే నా కళ్ళు ఇలా గిరగిరా తిరిగిపోతున్నాయి అన్నాడు. ఈ జటల్లో ఉంటుండేటటువంటి పుష్పముల యొక్క వాసనలను తీసుకొస్తుండే ఆ వాయుదేవుడు నీ నీవీ బంధాన్ని ఛేదించేస్తున్నాడా? తెలుసుకోవటం లేదా నువ్వు అంటే బట్ట జారిపోతుందనేటువంటి స్వరూపంలో ఆవిడ అప్సరస ఇట్లాంటి స్వరూపాలను చూపించడం కోసమే వచ్చింది ఇక్కడికి. తపస్సుల యొక్క తపస్సును పోగొట్టేటటువంటి ఈ రూపం ఏ తపస్సు చేసి నువ్వు పొందావో చెబుతావా అన్నాడు. ఓ మిత్రుడా, ఇందాక మహర్షి, ఇప్పుడు వచ్చేటప్పటికి ఓ మిత్రుడా నువ్వు నాతో కూడా తపస్సు చేస్తావా అన్నాడు. దైవదత్తమైనటువంటి స్నేహితుడిగా నిన్ను భావిస్తున్నాను, నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళకు సుమా. నీ యందు పడిన నా నేత్రం, నా మనస్సు కూడా అక్కడి నుంచి పక్కకి వెళ్ళటం లేదు అన్నాడు. తర్వాత ఓ చారుశృంగి, నీ మనస్సు ఎట్లా ఉంటే అట్లా నేను విహరిస్తాను, అట్లా నేను సంచరిస్తాను అని ఇలాగా స్త్రీలను ఎట్లా అనునయం చేస్తే వారు వశమవుతారో అట్లాంటి మాటలన్నీ ఆగ్నేయుడు మాట్లాడాడయ్యా అని చివరికి పాపం వ్యాస భగవానులు చెప్పేటువంటి మాట. ఆమెను గౌరవించారు. ఆమె ఆ అప్సరకాంత వచ్చింది కూడా బ్రహ్మదేవుని యొక్క శాసనంతో, ఇతని కోసమనే వచ్చింది. ఆమె కూడా మోహాన్ని పొందిందట ఈ రాజు యొక్క స్వరూపాన్ని చూచి. ఆ జంబూద్వీప పతి అయినటువంటి ఆగ్నేయునితో సంసారాన్ని చేసి స్వర్గోపభోగములను పొందిందామె అని. ఎన్ని సంవత్సరములు అని? ఎంతయ్యా, 10 కోట్ల సంవత్సరాల సంసారం చేశారు వారిద్దరూ అన్నారు. ఇవన్నీ వింటే సంసారం చేయబుద్ధి వస్తుందా? అట్లాంటి సుఖములను విన్నప్పుడు ఈ లౌకిక సుఖములు మనం చూసేటటువంటి స్వరూపాలు క్షణంలో గడిచిపోతున్నట్టుగా కనబడుతున్నాయి కదా, ఈ సంసారాలు చేయబుద్ధి వస్తుందా అని. అందుకు వాళ్ళ చరిత్ర వింటే జ్ఞానోదయం అవుతుంది అని చెప్పడంలో తాత్పర్యం. సరే, ఆమె యొక్క స్వరూపాన్ని చూచాడు ఆగ్నేయుడు. ఆమె యందు నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, నమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాసుడు, కేతుమాలుడు అని 9 సంతానాన్ని కన్నారు. వాళ్ళని ఈ భూఖండాన్ని, జంబూద్వీపాన్ని 9 వర్షములుగా విభాగం చేసి, వర్షం అనేది కూడా దేశ విభాగానికి పేరన్నమాట, వీళ్ళని వర్షాధిపతులుగా ఏర్పాటు చేశారు అన్నారు. ఆ తర్వాత సరే, ఇక్కడ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఈ అప్సరకాంత ఈ సంతానాన్ని పొందిన తర్వాత ఆమె కార్యక్రమం బ్రహ్మదేవుడి శాసనం వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోయింది ఆవిడ.
ఈ ఆగ్నేయుధుల పుత్రులు తండ్రి గారు ఇచ్చినటువంటి రాజ్యాన్ని విభాగంగా చేసుకుని తమ పేర్లు పెట్టుకున్నారు ఆయా ద్వీపములకు అని. కాబట్టి కింపురుష వర్షం, హరివర్ష వర్షం, ఇలావృత వర్షం అని వీటి యొక్క స్వరూపాలన్నీ కూడా చూస్తాయన్నమాట. సరే, ఈ ఆగ్నేయుధుడు కూడా ఆ అప్సరసనే ధ్యానం చేసుకుంటుండేవాడై వాసనల చేత అసంతుష్టి పొంది తృప్తుడై చివరకు ఆమె ఉన్నటువంటి లోకాన్నే పొందాడు అన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే ఆగ్నేయుధుడు వెళ్ళిపోయినాడో ఈ 9 సోదరులు కూడా మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదం శ్రీ, లత, రమ్య, శ్యామ, నారీ, భద్రా, దేవవీతి అని 9 మేరు యొక్క పుత్రులట వాళ్ళ 9 వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే ద్వితీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ నాభిరపత్యకామో ప్రజయా మేరుదేవ్యా భగవంతం యజ్ఞపురుషం అవహితాత్మ అజజతాగః. ఈ ఆగ్నేయుధుడి యొక్క పుత్రుడు నాభి అనేటువంటి వాడు సంతానం కావాలి అని చెప్పి మేరుదేవి అనే భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఆ భగవంతుణ్ణి యజ్ఞపురుషుణ్ణి యాగం చేశారు అనేక విధాలుగా. ఎంత యాగాలు చేస్తున్నా ఇలా శ్రద్ధాసక్తులతో యాగం చేస్తుండేటువంటి ఇతని మీద అనుగ్రహాన్ని పొందినటువంటి వాడై సర్వావయవ సుందరమైన తన స్వరూపాన్ని ప్రకటింపచేశారు. వారికి ప్రత్యక్షమయ్యారన్నమాట. ఏమిటో యజ్ఞాల్లో దేవతలు అట్లా ప్రత్యక్షమయ్యే భాగ్యం ఎక్కడో కృతయుగంలో వర్ణించారు. త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికే అవుట్ ఆఫ్ ది మ్యాటర్. ఎందుకంటే దశరథుడు యజ్ఞం చేసినప్పుడు కూడా అదృశ్యులై దేవతలు వచ్చారని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. అందుచేత ఆ చతుర్భుజుడై, తేజోమయుడై, పీతాంబరధారి అయి, శ్రీవత్స చంద్రాంకితుడై, శంఖచక్ర గదాపద్మ ముకుటకుండల కటక కటిసూత్ర హారకేయూర ఇట్లా నూపురాది అంగభూషణములతో భూషింపబడినటువంటి వాడై అటువంటి పరమాత్మను చూచి అధనుడు ఒక్కసారిగా కొన్ని కోట్ల రూపాయలు చేతిలో పడిపోతే వాళ్ళగా గృహపతులందరికీ ఆనందాన్ని కలిగింపేసే ఆ స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ ఆ ఋత్విక్కులు కూడా స్తోత్రం చేశారట. ఓ అర్హసత్తమా, గోపంలో ఎవరెవరిని పూజ చేయాలో అట్లాంటి వాళ్లలో గొప్ప పూజింపదగినటువంటి వాడా పరమాత్మ, నీ భక్తులమైనటువంటి మాకు నీ యొక్క పూజ అవకాశం దొరికింది అనంటే ఇది చాలా గొప్పది. నమో నమః అన్నారట ఒక్కటే మాట. అంతకంటే ఇంకేమీ అనలేకపోయినారు. ఏమిటి నమః అంటే అర్థం అంటే నీకంటే తక్కువ వాడిని నేను, నాకంటే గొప్పవాడవు నువ్వు, ఇదే భావం. దాంతో మీరు ఇలా పెట్టండి లేదా ఇలా పెట్టండి లేదా ఇలా పెట్టండి అంజలీకరణం, ఏదో ఒక చేష్ట, అది దాని యొక్క స్వరూపము అని. ఓ ప్రభో, అనంతగుణ సంపన్నుడవై నీ యొక్క గుణ ఏకదేశమును కూడా అంటే కొన్ని గుణాలను కూడా వర్ణించడం ఎవరికీ శక్యం కాదయ్యా. ఓ పరమపురుష, స్వభక్తులు ఇచ్చినటువంటి జలపల్లవ పుష్పాదులన్నీ కూడా గొప్పవి అని ఎంతో గొప్ప సంతోషాన్ని చెందేస్తావు నువ్వు అన్నారు. లోకంలో కనబడుతుంటాయి కదా, ఆ గజేంద్రుడు ఒక్క పుష్పాన్ని పైకెత్తేట మహాసంతోషపరుషుడైపోయి ఆ నక్రాన్ని ఛేదించాడు అని. కనుక లోకంలో నీ యొక్క అనుగ్రహం లేకపోతే కోరిన వస్తువును దేన్ని ఎవడూ పొందలేడు. ఓ పరమాత్మ, నీ ఆవిర్భావం ఎందుకు జరిగింది యజ్ఞంలో మాకు తెలియదు. మంత్రాలతో హోమం చేస్తే అగ్నిహోత్రుడు హవిస్సును పట్టుకెడతాడు అనుకున్నాను తప్ప నువ్విలా ప్రత్యక్షమవుతావు అనే విషయం మాకు తెలియదు అన్నారు. మేము చాలా అసమర్థనం, మా యందు కారుణ్యాన్ని చూపించి మోక్షరూపమైనటువంటి స్వస్థానాన్ని నువ్వు మాకు కల్పింప చేస్తుండేటటువంటి వాడవై, పూజా జపేక్షాలు లేనటువంటి వాడవైనా సాపేక్షుడులాగా నాకు పూజ చేసావురా అని అడుగుతాట. అట్లాంటి వాడవై మా యొక్క దర్శన పథంలోకి నువ్వు వచ్చావు, మాకు వరాలను ఇవ్వడం కోసం వచ్చావయ్యా. నీ దర్శనమే మాకు పెద్ద వరం. ఎవడయ్యా అపరాజితమైనటువంటి నీ మాయ చేత పరాభూతుడు కానటువంటి వాడు? మా నాభి ఆ మహారాజు గారు యజమానుడు యజ్ఞంలో నీ వంటి పుత్రుడు కావాలని కోరుకుంటున్నాడయ్యా. ఇయ్యి అట్లాంటి పుత్రుడిని ఇతనికి, మాకేదో ఇవ్వమని లేదు. వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు కదా, కాబట్టి యజమానునికి ఇయ్యి. విషయ సుఖములనేటువంటి విషవేగముల చేత మోహింపబడిపోయిన మనుష్యుడేమిటి నీ యొక్క దర్శనం పొందడం ఏమిటయ్యా? ఇదేమైనా సాధ్యమయ్యేటటువంటి మాట? ఏ విధముగా నువ్వు చేసిన పనిని ఎవడు మరొక రీతిగా చెయ్యలేనిటువంటి కర్మలను చేసేవాడు, అట్లాంటి పనులు చేస్తావు నువ్వు. అదభ్ర కర్మకారిణి దంభయితుం శక్యా, అట్లాంటి వాడు నువ్వు. మేము ఏదో అల్పకార్యం కోసం మేము ఆహ్వానం చేశాం యజ్ఞంలోకి, స్వార్థతత్పరులమై ఉన్నాం మేము, మా యొక్క అపరాధాన్ని క్షమించవలసిందని కోరుతున్నాం అని ఇట్లా స్తోత్రాలు చేస్తే ఆ పరమాత్మ, ఓ ఋషారా, మీ వాక్యములు అవితథములవుతాయ్యా అన్నారు. వ్యర్థములు కావు, అట్లాంటి వరం ఇస్తున్నాం. ఇతడికి నా వంటి పుత్రుడు కావాలి అని అన్నారు. మరి నా వంటి మమ అనురూపస్తు అహమేవాస్మి.
నా వంటివాడు ఎవడున్నాడు? చాలా చోట్ల అన్నారు ఆయన ఆ మాట. నా వంటివాడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాడయ్యా? అహమద్వితీయ. అందుచేత నా వంటి పుత్రుడు అనేటువంటి వాడిని నేనే అవుతున్నాను కనుక బ్రాహ్మణ వాక్యములను మిథ్యగా చేయడం అనేటువంటిది నేను చెయ్యను, అది యోగ్యమైన పని కాదు కనుక ఈ నాభిరాజుడికి నేనే పుత్రుడుగా అవతరిస్తాను అని వరవిచ్చారు వారు. ఆ విధంగా మేరుదేవి కూడా వింటున్నది ఎక్కడ ఆ భగవంతుడు ఈ వాక్యాల్ని పలికి అంతర్ధానాన్ని చెందాడు. ఓ మహారాజా పరీక్షిత్తు, ఆయన జరిగింది ఏమిటంటే ఈ నాభికి ప్రియమును చేకూర్చడం కోసమని చెప్పి దిగంబరులు, తపస్సులు, జ్ఞానులు, నైష్ఠిక బ్రహ్మచారులు మొదలైనటువంటి వారి యొక్క ధర్మములన్నింటినీ ఉపదేశం చేసేటటువంటి పరమాత్మ స్వరూపుడే ఆయన యందు ప్రాదుర్భావం చెందుతాడు అన్నారు. సత్వమూర్తియా సత్వపురుష రూపంలో ఆయన అవతరిస్తాడు. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే తృతీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. ఆ పరమాత్మ ఆ స్వరూపంతో అవతరించారు. ఆయన్ని పేరేమిటయ్యా? వృషభుడు అని పేరు పెట్టారు. కామానాం వర్షణాత్. శ్రీ సుఖవాచ అథచ తత్సముత్పత్త్యై అభివిజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమ వైరాగ్యైశ్వర్య మహావిభూతిర్హండిత మేధమానానుభవం ప్రకృతే ప్రజా బ్రాహ్మణ దేవతాశ్చ అవనతల సమవనాయ అతితరాం జగురుధు. ఆ తర్వాత శిశుకులు వారు చెబుతున్నారు, అతడు ఉత్పత్తి పొందుతూనే అతని యొక్క స్వరూపాన్ని చూచారు. మహా పరమపురుష లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. వజ్రాది ఏ యోగ్యములైన చిహ్నములు ఉండాలని చెప్పి సాముద్రిక శాస్త్రంలో చెబుతారో ఆ స్వరూపములన్నీ కూడా ఆ చిన్న పిల్లవాడి యొక్క స్వరూపంలో కనబడుతున్నాయి రేఖలుగా. అవి చూచి అతని గుణగణాలను చూచినటువంటి వాడై ఒకప్పుడు ఇంద్రుడు ఆ దేశంలో వర్షం పడ్డం మానేశాట. ఎంత గొప్పవాడు అంటున్నారు. ఆ దేశంలో మనం వర్షం మానేస్తే ఏమవుతుందో చూద్దాం అని వర్షం మానేశాడు. తిండి లేక మాడిపోవాలి కదా. అది చూచిన వృషభదేవుడు ఒకసారి నవ్వుకుని తన యోగమాయాశక్తి చేత తన దేశమునంతని కూడా వర్షమును తాను కురిపించాడట యోగమాయాశక్తి చేత. అది వృషభయోగీంద్ర యొక్క. ఇక్కడే చెప్పారు, ఇంకా పేరు పెట్టినట్టుగా చెప్పలేదుట. పేరు పెట్టడం అవగానే చెప్పిన వృత్తాంతం. అందుచేత ఆ చిన్న వయస్సులోనే జరిగినటువంటి విశేషం అన్నమాటది. వీర్య శౌర్యాది గుణముల చేత కూడా శ్రేష్ఠుడు, అందరికంటే ఇంతకంటే శ్రేష్ఠుడు లేడు. అందుచేత కవి వృషభుడు అని ఇట్లా పిలుదులిస్తుంటారు కదా. ఆ వృషభ శబ్దం శ్రేష్ఠతావాచకం అని అలంకార శాస్త్రంలో చెబుతారు. అటువంటి శ్రేష్ఠతావాచకమే. ఎందులో శ్రేష్ఠుడు అని, అన్నింటిల్లోనూ శ్రేష్ఠుడు కనుక వెనకాల ఏమీ లేదు. కవి వృషభుడు లేదా దీక్షా వృషభుడు లేదా ప్రవచన వృషభుడు ఇలాంటివేం లేవు. కేవలం వృషభ సర్వస్మిన్, అందులో లేదు, అన్నింటిలోనూ గొప్పవాడైనటువంటి వాడు అని. సరే, సాక్షాత్ తన యొక్క ఇచ్ఛ చేత ఆ పరమాత్మ దేహాన్ని ధరించి వచ్చారు అని చెప్పి చూచినటువంటి వాడై అతడు పుత్రుడుగా లభించాడు. గద్గద వచనములతో ఓ నాయన మా తాత అని ఇట్లా లాలన చేస్తూ ఉండేటువంటి వాడై మహా సంతోషాన్ని చెందాడు ఆ నాభి అనేటువంటి వారు. తన కొడుకు అబ్బాయి అని అనుకుంటున్నాడు ఆయన. లోకములు అందరూ అతడు ఎందుకు ప్రీతి కలిగిన వాళ్ళే ఉన్నారు. అటువంటి వృషభదేవుడు యోగ్యమైన వయస్సు వచ్చేటప్పటికీ, ఎంతో యోగ్యమైన వయస్సు 16 నిండితే అతడు పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. అతడికి పట్టాభిషేకం చేసేసి భార్యతో సహా బదరికాశ్రమానికి వెళ్ళిపోయినాడు ఈ నాభి. ఈ భగవంతుడు నారాయణుడు భూలోకంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పరమాత్మను ధ్యానం చేస్తూ మోక్షాన్ని పొందాడు. ఈ విధంగా జరిగిన తర్వాత నాభి చేసిన పనిని జగత్తులో ఎవడూ చేయలేడయ్యా అన్నారు. ఎంత సాక్షాత్ పరమాత్మను భూలోకంలోకి తనకు పుత్రుడుగా పొందాడా? ఎట్లా మళ్ళీ యజ్ఞంలో చేస్తే యజ్ఞంలో పరమాత్మ స్వయంగా ప్రత్యక్షమైనాడా? ఆ ప్రత్యక్షమైనటువంటి వాడి వల్ల ఇట్లాంటి వరాలను పొందాడా? అతడి యొక్క కర్మలు చూచి సంతోషించినటువంటి వాడై కర్మశుద్ధి కలిగిన అతడికి పుత్రుడిగా ప్రాదుర్భావం చెందాడు పరమాత్మ. ఆ నాభి యొక్క యజ్ఞంలో బ్రాహ్మణులు దక్షిణాది పుష్పఫల దక్షిణాదుల చేతను సంతోషించినటువంటి వారలై మంత్రబలం చేత యజ్ఞేశ్వరుణ్ణి చూపిస్తామయ్యా అని చూపించారట వాళ్ళు. ఆ తర్వాత ఈ నాభితో సమానమైన బ్రాహ్మణ భక్తుడు జగత్తులో ఎక్కడా లేడు అనని ఆ ఋషభయోగీంద్రుడు తన దేశాన్ని కర్మక్షేత్రంగా భావన చేసినటువంటి వాడై గురుకులంలో వెళ్ళి విద్యను నేర్చుకుని ఇవన్నీ మామూలుగా చూపించారు. వాళ్ళు ఎన్నాళ్ళు నేర్చుకున్నారండి? వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు వాళ్ళు తపస్సులు చేశారు, యజ్ఞాలు చేశారని ఇవన్నీ వర్ణిస్తున్నాం కదా. చదువుల దగ్గరికి వచ్చేటప్పటికి 3 రోజుల పట్టపగలు నేర్చేసుకుంటున్నారు వాళ్ళు. కృష్ణ పరమాత్మ భూలోకంలోకి అవతరించినటువంటి వాడై 64 రోజులలో అన్నీ నేర్చేసుకున్నాడు అన్నారు.
రామచంద్రమూర్తి 12 ఏటికి వివాహమైంది. అప్పటికి పూర్వమే ఆయన సర్వ విద్యాపారంగతుడు అయిపోయినాడు. ఏమిటా విశేషములు అనంటే విశ్వామిత్రుడు ఉపదేశం చేసినవివో అలభ్యములైన అస్త్రములను ఉపదేశించాడు తప్ప మామూలు విద్యలన్నీ ఇంతకు పూర్వమే అయిపోయినాయి. 4 వేదాలు అహర్వం 4 వేదాలు అయ్యాయి. నువ్వు చూసావా అని అడుగుతారేమో. ఆయన ఎంతటి గొప్పవాడంటే తండ్రి గారు 4 రోజుల ముందు పోయాడు. ఆ తర్వాత భరతుడు వచ్చి ఆ వార్తను చెప్పినప్పుడు బ్రహ్మగారు ఎక్కడున్నాడయ్యా అని ఆలోచన లేకుండా పుత్రుడు చేయవలసిన పితృకార్యములన్నింటినీ స్వయంగా చేసిన వేద పండితుడు ఆయన. అక్కడ రామాయణంలో ఉంది కదా. తర్వాత వచ్చారు వశిష్ఠాదులు. ఆ వశిష్ఠాదులు వచ్చినప్పుడు కౌసల్యాదేవి బాధపడి చూచింది, ఇంగుదీ పిన్యాకం పెట్టారా మా మహారాజు గారికి. గోదావరి మహారాజు అయితే అవ్వచ్చు, ఎవడై తిండి తింటే ఆ కర్మతోటే ఆ తిండినే దేవతలకు ఇస్తారయ్యా అని ఆయన చెప్పాడు సమాధానం. వశిష్ఠుడు రాకుండా. ఇది జనరల్గా లోకంలో జరిగే కృత్యం కాదు. ఇది ఎప్పుడో పోయినాడు తండ్రి, ఆయనకి చెయ్యాలి. ఒక రోజులో అయిపోయింది మొత్తం 12 రోజుల కర్మ కూడా. అది ఎట్లా చెయ్యాలి ఎవడికి తెలుసు ఇవాళ రోజున? నాకైతే తెలియదు, వెంటనే చెప్పలేను నేను. దానికోసం ఓ రోజు 2 రోజుల్లో పుస్తకాలు చూస్తే అయ్యా ఇలా చేయవలసి ఉంటుంది అని చెప్పాలి. అట్లాంటి పండితుడు పితృకార్యాల్లో కూడా, కంటితో చూడని కార్యాల్లో కూడా. ఇది రామచంద్రమూర్తి యొక్క పాండిత్యం. హనుమంతుడిని చూచి 4 వేదాలు ఇతడు చదువుకున్నాడయ్యా అని సర్టిఫై చేశాడు. ఆయన చదువుకోకపోతే ఈయనకెలా తెలుస్తుంది? ఎవరు చెప్పాలండి? రామాయణమే చెబుతోంది. అట్లా వాళ్ళ విద్యాధ్యయనములు అనేటువంటివి అట్లాంటివి. గురుకులంలోకి వెళ్ళాడు, విద్యను పొందాడు. ఆ తర్వాత గురువులకు ఇవ్వవలసిన దక్షిణలు ఇచ్చాడు, వాళ్ళ కోరికలన్నీ తీర్చాడు. ఆ గురువుల యొక్క అనుమతి పొంది గార్హస్థాశ్రమంలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఇచ్చాట ఆమెకు, ఆయనకి జయంతి అనే ఆయన అమ్మాయిని. అంటే దేవేంద్రుడు వచ్చి ఈ మనుష్య రాజునకు పట్టుకువచ్చి ఆ అమ్మాయిని ఇచ్చాడంటే వాడు ఎలాంటి వాడై ఉండాలి ఊహించుకోండి మీరు. అందుకోసమని చెప్పారన్నమాట. సరే సరే భగవంతుడు వృషభయోగీంద్రుడు ఒక 100 మంది సంతానాన్ని కన్నారు అన్నారు. వీళ్ళందరూ కూడా అందరిలోనూ గొప్పవాడు. 100 మందిలోకి పెద్దవాడు, గొప్పవాడు, మంచి గుణాలు. అంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు, 99.9 మార్కులు మిగిలిన వాళ్ళకి వస్తే ఈయనకి 100 మార్కులు ఉన్నాయి ఎక్కడ, లేదా 100కి 150 ఉన్నాయి. అట్లాంటి వాడు అన్నమాట భరతుడు. అతడు సర్వశ్రేష్ఠుడయ్యాడు అన్నారు. అతడి పేరుతోటే మనకి ఇవాళ రోజున భరతవర్షే భరతఖండే అని మనం చెప్పుకుంటున్నాం ఇవాళ రోజున. శకుంతలాపుత్రుడు భరతుడు అని కొంతమంది పాపం వారు ఆ సినిమాల్లో నటించారు, కానీ అలా కల్పన చేసి లోకానికి ఉపదేశం చేశారు. తప్పు. ఆ పేరు ఎక్కడా చెప్పలేదు, వీరి పేరే చెప్పారు. వారు చంద్రవంశీయులు. ఆ తర్వాత సర్వశ్రేష్ఠుడైనటువంటి ఇతడు భారతవర్షం అని చెబుతున్నారు ఇవాళకి కూడా. ఆ తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు చూచారా, వాళ్ళందరూ కూడా ఆ సోదరులు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పు, విదర్భు, కేకటుడు, తొమ్మండుగురు. ఈ 9 ప్రధానులు. వాళ్ళు కొంత దేశాలని పరిపాలన చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఎవరయ్యా అంటే ఆ 99 పెద్దవాళ్ళు వీళ్ళు. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, దుర్మిలుడు, చమసుడు, కరభాజనుడు అని చెప్పి 99 పుత్రులు ఉన్నారు. వాళ్ళు ఈ వృషభయోగేంద్రుని యొక్క పుత్రులే. వాళ్ళు మహాభాగవతోత్తములయ్యారు. వాళ్ళ చరిత్ర ఏకాదశి స్కంధంలో వాళ్ళ చరిత్రలు చెబుతారు. వసుదేవ నారద సంవాద సమయంలో వస్తుందన్నమాట. వాళ్ళల్లో ఇంక మిగిలిన 81 మంది ఉన్నారట వాళ్ళు, ఏకాశీతి. వీళ్ళందరూ కనిష్ఠపుత్రులు. తండ్రి గారి యొక్క ఆజ్ఞా ప్రకారం కర్మ విశుద్ధులై కర్మలను బాగా చేయండిరా అన్నారు. చేసేసి వాళ్ళు విప్రులుగా మారిపోయినారు, వేదాంత విజ్ఞానం కలిగిన వారుగా మారిపోయినారు. ఆత్మతత్వుడు ఆ వృషభయోగేంద్రుడు ఇతరాధీనుడు కాడు, తన యొక్క అధీనంలోనే ఉండాలి ఆయన. ఎందువల్ల అంటే పరమాత్మ స్వరూపుడే కనుక. లోకములకు ధర్మాలని చెప్పడం కోసమని గృహస్థాశ్రమంలో యథావిధిగా సంచరించాడు. ఎందువల్ల ఈ ఆయన సంచరించడం యజ్జదాచరతి శ్రేష్ఠ తత్వే వేతరో జనః. అదే కదా సయత్ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. పదాలు మార్పుతో ఇందులోనూ అదే మాట చెప్పారు. యజ్జేర్షణ్యాచరితం తత్వదను వర్తతే లోక. శిరస్సు లాంటి వాడు ఏ పంచం చేస్తే అవన్నీ చేస్తూ ఉంటారు వీరు. సరే, బాగానే ఉన్నది. అతడు భగవంతుడైనటువంటి ఋషభుడు, సకల ధర్మయుక్తమైనటువంటి వేద రహస్యాన్నంతని ఎరిగినటువంటి వాడు అయ్యున్నప్పటికీ కూడా ఆ సమాధుల చేతను బ్రాహ్మణులను పిలిపించి, అయ్యా ఈ వేదంలో ఇలాగే చెప్పారు కదా, కాబట్టి ఆ విషయాన్ని మాకు చెప్పి చేయించండి అని చెప్పి చేయించుకుంటున్నట్ట. ఆ లోకాన్నంతని కూడా ఆ మార్గాల్లో చెయ్యండి నాయనా, నేను ఇలాగే చూస్తున్నాను కదా అని పెద్దవారిని చూపిస్తున్నాడు. ద్రవ్య దేశ కాల వయశ్రద్ధ ఋతిక్ వివిధ ఉద్దేశ ఇవన్నీ సమృద్ధములుగా ఉన్నాయి వారికి.
అంటే దేశకాల పాత్ర, ద్రవ్య, తంత్ర, కర్మ ఇవన్నీ కూడా పరిపూర్ణమైన శుద్ధి స్వరూపంతో కూడుకున్నటువంటి వాడే ఆయన యజ్ఞపురుషుణ్ణి ఒక 100 సార్లు యజ్ఞాలు చేశాడు అన్నారు. చాలా చిన్న విషయం అన్నమాట. ఆ తర్వాత ఈ ఋషభయోగేంద్రుడు లోకాన్నంతని కూడా పరిపాలన చేస్తూ ఉండేటప్పుట దీని పేరు ఆ లోకంలో లేని వస్తువు ఏది ఎవరికి తెలియదుట. పైగా ఆ లోకంలో దొరకని వస్తువు అంటూ మా ఇంట్లో లేదయ్యా ఓ వస్తువు నీ ఇంట్లో ఉంది ఇవ్వమని ఎవరిని అడగలేదుట. అంటే సర్వ ప్రజల యొక్క గృహములను కూడా సర్వ వస్తు పరిపూర్ణత కలిగింపచేసేటట్టుగా చేశాడు. ఆయన ఒకసారి లోకంలో సంచరిస్తూ బ్రహ్మావర్త దేశానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మర్షులు సభ చేసుకుంటున్నారట. వాళ్ళు జ్ఞానులే, సరే కుర్రవాళ్ళు కూడా జ్ఞానులే ఈయన పిల్లలు అయినా సరే వాళ్ళందరూ జ్ఞానులయ్యి ఉండగా మిగిలిన అబ్బాయి మీకేం తెలియదండి నేను చెబుతున్నాను ఇప్పుడు అనగలమా? మాలో మాకంటే ఎక్కువ తెలిసిన వారు ఎంతమంది ఉన్నారో కూర్చునే వాళ్ళలో అని భయపడుతూనే ఉంటాం మనస్సులో. అలా భయపడుతూనే ఉండాలి జ్ఞాని కూడా అని చెప్పడం కోసం అన్నట్టుగా తన కొడుకులను అక్కడ పెట్టి మా అబ్బాయిలకి ఈ సభలో కాసేపు మంచి మాటలు చెబుతానండి అని కూర్చోబెట్టాట. చెప్పేది ఎవరి కోసం? ప్రజల కోసం. అయినా సరే వీళ్ళకి తెలుసు, అయినా సరే వీళ్ళని కూర్చోబెట్టి ఆ పడంగా జ్ఞానోపదేశం చేయడం ప్రారంభించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే చతుర్థోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. వృషభోవాచ నాయిందేహో దేహభాజాన్లోకే కష్టాన్ కామానర్హతే బిడ్భుజాంగే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేద్యస్మాత్ బ్రహ్మసౌక్షంతనంతం. వృషభయోగేంద్రుల యొక్క ఉపదేశం అన్నమాట. ఇది చెప్పమని నూజివీడు పిలిచి 20 నిమిషాలు 30 నిమిషాలు టైం ఇచ్చి 5000 సత్కారం చేశారు ఆ రోజున. ఇది ఋషభయోగ ఉపదేశం కావాలి అని ప్రత్యేకంగా చెప్పి గణపతి సచ్చిదానంద శిష్యులు విజయానంద తీర్థస్వామి వారు ఆ రోజున అక్కడ చాతుర్మాస్య వ్రతాలు చేస్తున్నాం. అంతటి గొప్ప ఉపదేశం ఇది. ఓ పుత్రులారా, ఈ మానవ లోకంలో దేహధారి అయినటువంటి శరీరం కలిగినటువంటి వాడు ప్రతివాడు కూడా ఈ శరీరం ఎవరి సొత్తు అనని విష్ఠాభోక్తులైన వారి యొక్క శక్తి. కుక్క లేదా పురుగులు వాటిది ఈ శరీరం, మంది కాదు. ఇది మరణించిన తర్వాత ఏమవుతుందో తెలుస్తుంది కదా అందరికీ కూడా. దానికి ఏవేవో ఆనందాన్ని కలిగింపచేస్తామనే విషయభోగాలను చూపించడం ఏమిటయ్యా? ఇది దివ్యమైన తపస్సు చేయడానికి సాధనం కావాలి నాయన. కనుక అనంతమైనటువంటి బ్రహ్మసుఖాన్ని తపస్సు చేత మాత్రమే పొందగలుగుతారు. ఇది ముక్తికి ద్వారభూతమైనటువంటిది. స్త్రీ సంసక్తులైనటువంటి వారు దాన్ని పొందగలిగినటువంటిది కాదు. స్త్రీ సంఘం అనేటటువంటిది తమస్సుకి ద్వారభూతమైనటువంటిది అని. మా ఆడవారు కంగారు పడకండి, ఎంతసేపు మమ్మల్ని తిడుతున్నారు అనుకోకండి. స్త్రీశక్తి వీళ్ళకిలాగో పురుషశక్తి వారికి అలాగే అని. ఎవరైనా ఈ లౌకిక భోగ ఇచ్ఛ అనేటటువంటిది ప్రమాదభూతము అని చెప్పడం తాత్పర్యం. ఆ లోకంలో సమచిత్తులై ప్రశాంతులై ఉంటుండేటటువంటి మహాత్ములు పరమేశ్వరుని యందే స్నేహభావాన్ని కలిగిన సౌహృద భావాన్ని కలిగినటువంటి వారులై ఈ లోకమంతా కూడా ఇంద్రియ తృప్తి కోసం విషయములను సంపాదించాలని కోరుతూ ఉంటుంది స్వభావం. అది ప్రమత్తుడై దానికోసం పాపాలని చేస్తాడు. పూర్వముందు వచ్చినటువంటి కర్మలు పాపకర్మల వల్ల ఈ దేహంలో మళ్ళీ కర్మాచరణ చేసినందువల్ల మళ్ళీ పాపములు, మళ్ళీ ఈ ఏదో ఒక చోట్లో ఉంది పునర్దరిద్ర పునరేవ పాపి అని అంటూ ఆ స్థితిలో ఉంటూ ఉన్నదన్నమాట. కర్మాచరణం అనేటువంటిది పరిపూర్ణ శ్రేయస్సును కలిగింపచేసేటువంటిది కాదు. ఈ దేహాన్ని పరమాత్మ యందు లగ్నం చేసేటటువంటి భావన కోసమనై వినియోగించవలసి ఉంటుందమ్మా. అలా చేస్తే ఈ మనస్సుకు శరీరంతో బంధం అనేటువంటిది ఏర్పడకుండా ఉంటుంది అని. ఇది అవిద్య చేత తన మనస్సు కప్పబడిపోతూ ఉండేటప్పుడు ఇంకా కర్మలని తీసుకుపెడుతూ ఉంటుంది. వాసుదేవ భక్తి లేనంత వరకు అది కలిగితే ఆ తర్వాత వాడు ముక్తిని పొందుతాడు. దేహయోగమునకు ఉపయోగించే కర్మలు చేసినంత వరకు అది ముక్తికి సాధనభూతమయ్యేటటువంటి విషయం కాదయ్యా అని. అంటే మామూలు మాటల్లో చెప్పాలి అంటే ఎనప కొట్లోకి వెళ్ళి ఒక్క ఉంగరం ఉందయ్యా నీ దగ్గర అని అడిగాడు. 80 లక్షల కోట్ల రూపాయల కొట్టది. అక్కడికి వెళ్ళి రూపాయలు విలువ అన్నీ ఉన్నాయి, ఉంగరం దొరకమంటే బంగారు అక్కడ పడి పెట్టలేదు దాన్ని. ఆ తీరుగా కర్మోపభోగములను పొందింపచేసేటటువంటి కర్మాచరణం చేస్తూ
ఆ విషయాన్ని చెబుతారన్నమాట. గృహాన్ని పొందాడు. ప్రతివాడు తాపాలను పొందుతూ ఉండేవాడే. స్త్రీ పురుషుల యొక్క మిథునీభావం ఏదైతే ఉన్నదో అదొక హృదయ గ్రంథి. గృహక్షేత్రంలోకి వచ్చేటప్పుడు గృహము, క్షేత్రము, సుతులు, ఆప్తులు, ధనములు ఇవన్నీ అహంకారం, మమకారం, మోహం ఇవన్నీ కూడా మోహోత్పాదకములు అవుతున్నాయి తప్పిస్తే మరొకటి కాదు నాయన. కర్మముల చేత బంధింపబడిన ఈ మనస్సు అనేటటువంటిదే ఒక హృదయ గ్రంథి అని చెప్పాం కదా. అది శిథిలమయ్యే వరకు కూడా సంసారం అనేటువంటిది నివృత్తి చెందదు. ముక్త సంగుడై ఆ పరమపదాన్ని పొందలేడయ్యా. అది పొందింపజేసే సాధనములు ఏవయ్యా మరంటే సాక్షాత్ గురురూపుడనైనటువంటి నన్ను ఆ వృషభయోగీంద్రుడే చెబుతున్నారు. పరమాత్మ స్వరూపుడు కనుక మరోడెవడైనా నన్ను ధ్యానించి అనగలడా? ఆయన అంటున్నాడు. కాబట్టి పరమాత్మ అని మనం గుర్తించడానికి తృష్ణారహితమైనటువంటి శీతోష్ణాది సుఖదుఖ ద్వంద్వములను సహించేటటువంటి ఆ జగత్తంతా దుఃఖంతో కూడుకుని ఉన్నది అనేటటువంటి ఆ దుఃఖానుసంధానమును కలిగింపజేసేటటువంటి ఆత్మజ్ఞానాన్ని కనుక పొందినట్లయితే అది తపస్సు వల్ల కలుగుతుంది. ఆ ముందు ఆ కోరిక, తర్వాత తపస్సు, తర్వాత కామనా నివృత్తి, తాను చేసే కర్మలన్నింటినీ పరమాత్మ యందు సమర్పించడం, పరమాత్మ యొక్క గుణకీర్తనం చేయడం, నిర్వైరం, ఎవరి యందు వైరం లేకపోవడం, వైరాగ్యం, దేహగేహాత్మ బుద్ధిని విడిచిపెట్టడం. ఇల్లే నేను అని కొంతమంది అనుకుంటారు. వాడు అన్నట్టు అద్దుకున్నవాడు మేకు కొట్టేస్తుంటే అబ్బాబా నడ్డి చిల్లడిపోతుంది అన్నట్టు. వీడి నడ్డి చిల్లడిపోతుంది గోడకి మేకు కొడితేను. అంటే ఇక్కడ గేహాత్మ బుద్ధి అని వారు వర్ణించినటువంటి వర్ణనం అన్నమాట. సర్వత్రా పరమాత్మనే భావన చేసి సమాధి యోగం చేత సాధముల చేత మొత్తం మీద అహంకారాన్ని దూరీకరించి సావధానము చిత్తుడై ఆ హృదయ గ్రంథుల్ని భేదింపచేసుకున్నవాడై అప్పుడు ఈ సాధనముల నుండి వెనుకకు వదిలేయచ్చు. వాటిని అభ్యంతరం లేదు. ఇండుపకాయ గంధం అంటారు దాన్ని. బురద నీటిలో ఇండుపకాయ గంధం కలిపేస్తే ఆ ఇండుపకాయ గంధం లోపలికి వెళితే రోగం. అదేమిటో మన నీళ్లలో కలిపేసి తాగేస్తున్నాము అని ఎక్కడికి వెళ్ళదు. ఆ బురదతో సహా తాను కూడా కిందకి పోతుంది. సాధనములన్నీ కిందకి పోతాయి. మిగిలేది శుద్ధ స్వరూపం వెళ్తుంది. సాధనములు కూడా అక్కడే ఉంటే ద్వితీయ పదార్థం వచ్చింది కదా అప్పుడు. మరి అందుచేత దాన్ని కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటుండేటువంటి వాడు తండ్రి, పురుషులు, తండ్రి, కొడుకులు, గురువులు, శిష్యులు, ఇలాంటి నృపులు, రామహారాజుని, ప్రజలు ఇవన్నీ కూడా తండ్రి అయితే కొడుకులకి, రాజు అయితే ప్రజలకు, గురువు అయితే శిష్యులకు ఈ తత్వాన్ని బోధ చెయ్యాలి నాయన. ఇది చేస్తే లోకంలో ఈ జైళ్ళు ఇన్ని ఉండక్కర్లేదు, ఆర్మీ ఇంత పెరగక్కర్లేదు. అది లేకపోతే ఇదిగో ఇవన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. పరద్రవ్యాలను కోరుతుంటాడు ప్రతివాడు కూడా. తనకు క్షేమం ఏదో తాను కోరుకోలేడు. నరకపాతం వల్ల అనంత క్లేశములు కలుగుతున్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోడు. అవిద్యలో ఉంటుండేవాడై ఈ కుబుద్ధి కలిగినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో వీడిని ఉద్ధరించాలి అని అంటే ఎవడి దిగి వస్తాడు? లోకంలో ఉపదేశం చేసే వాళ్ళందరూ కూడా ద్రోహాది మార్గములనే ఉపదేశం చేస్తుంటారయ్యా. సదుపదేశమైనటువంటి మృత్యురూప సంసారంలోంచి విముక్తిని కలిగింప చేసేవాడెవడో వాడు మాత్రము గురువు అవుతాడయ్యా. నేను మామూలుగా మనుష్యుణ్ణి కాదు నాయన. అందుచేత మీకు ఈ విషయాన్ని చెబుతున్నాను. నా హృదయము శుద్ధస్వరూపమైన ధర్మముతో నిండి ఉన్నది కనుక నేను అధర్మాన్ని దూరంగా చేయకపోతే ఆర్యులు నన్ను వృషభుడు అని పిలవకపోదురు. అధర్మాన్ని దూరీకరిస్తున్నాను కనుకనే ఇట్లా పిలుస్తున్నారు. అయినా మీరందరూ కూడా నా హృదయంలోంచి పుట్టినటువంటి వారు. కొడుకుల్నే సంబోధించి చెబుతున్నట్టుగా పరమాత్మ దృష్టితో చూస్తే సర్వప్రజానీకము ఆయన యొక్క హృదయంలోదే పుట్టింది. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే. శృతి అర్థమే వేదం, భాగవతం చెబుతుండేటటువంటి స్వరూపం అన్నమాట. ఓ పుత్రులారా, మీరందరూ కూడా హింసను విడిచిపెట్టండి. మీలో పెద్దవాడైనటువంటి భరతుడిని స్వీకరించండి, ఆయన్ని సేవించండి. అతన్ని భజిస్తే నన్ను సేవించినట్లే అవుతుందయ్యా అన్న. ఏమిటి అతన్ని భజించ? అతడు కూడా చెప్పే మాట ఏమిటి? ప్రజాపాలన ధర్మబద్ధంగా చెయ్యండి అని చెప్తున్నాడు. అతడు చెప్పిన మాటను వినండి. నేను చెప్పినా అదే చెబుతున్నాను. స్థావర ప్రాణులు అయితే ప్రజాపాలన చేసేటప్పటికి రాజాహంకారాదులు ఇవన్నీ పనికిరావు. కేవలం ఇది కర్తవ్యత్వేనా చేస్తున్నాము అని. కనుక లోకంలో స్థావర ప్రాణుల కంటే పశ్వాదులు, చెట్టు కంటే పశువు గొప్పది, పశువు కంటే మనుష్యుడు గొప్పవాడు, మనుష్యుడి కంటే గంధర్వులు, వాళ్ళకంటే సిద్ధులు, వాళ్ళకంటే కిన్నరులు, వాళ్ళకంటే అసురులు, వాళ్ళకంటే దేవతలు, వాళ్ళకంటే ఇంద్రుడు, వాళ్ళకంటే దక్షాది ప్రజాపతులు, ఆ తర్వాత వాళ్ళల్లో శివుడు, వాళ్ళకంటే బ్రహ్మ, వాళ్ళకంటే విష్ణువు, వారికంటే నేను, నాకంటే విష్ణువు శ్రేష్టమైనటువంటి వారు ఉన్నారు. అవతార రూపం కనుక అంశావతారం.
నాకంటే బ్రాహ్మణులు శ్రేష్ఠులు అన్నారు. అది విశేషం. ఎందుకు అనని వేదాలని ధారణ చేశారు కనుక వాళ్ళతో సమానమైన ప్రాణి మరొకడు లేడు. అందుచేత వాళ్ళ నోట్లో పడేస్తే సాక్షాత్ అగ్నిహోత్రంలో పడవేసిన కంటే ఎక్కువ అని. నేను వేదమనే రూపాన్ని ధరించాడయ్యా. ఆ రూపము ఎవరయ్యా అంటే బ్రాహ్మణుడే. వేదాలను వారిని ధరించారు కనుక అని. సత్యము, శమము, దమము, సత్యము, అనుగ్రహము, తపస్సు, తితిక్ష, అనుభవము, ఈ 8 రకములైన గుణములు వారిలో ఉంటున్నాయి కనుక అని. అందుచేత బ్రాహ్మణుని నేను గొప్పవాడు అని అంటున్నావు. అంతకంటే వేరే కారణం ఏం కాదు నాయన అన్నాడు. భక్తులైనటువంటి వాళ్ళు పరమాత్మ నుండి, అనంత స్వరూపుడైనటువంటి పరమాత్మ నుండి పొందదగినదంటూ మరొకటి జగత్తులో లేదు. భక్తిభాజులకు పరమాత్మే వశమైపోయినాడు కదా. అందుచేత నాయన సర్వభూతముల యందు కూడా నేనే ఉన్నాను అనేటటువంటి భావనను మీరు చేసుకోండి. ఇదే నాకు పూజించినట్లు అవుతుందయ్యా. మనస్సు, వాక్కు, నేత్రములు, ఇతరేంద్రియములు వీటన్నింటి యొక్క ఈ చెయ్యదగినవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటి చేత కూడా పరమాత్మ యొక్క ఆరాధనం ఒక్కటే. సాక్షాత్ ఫలస్వరూపమది. పరమాత్మను ఆరాధించడం అనేది ఇంకా ఏదో అంతకంటే ఫలం వేరే ఏమీ లేదయ్యా అన్నారు. దాని చేత యమపాశము నుండి కూడా విముక్తి కలుగుకున్న వాళ్ళు విముక్తిని పొందుతారు అని ఈ విధంగా తాను తన యొక్క పుత్రుల యొక్క స్థితిని ఎరిగినవాడయుండి కూడా పుత్రులను శాసించి ఈ వృషభాక్షుడైనటువంటి భగవంతుడు మునీశ్వరులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణమైన పారమహంస్య ధర్మాన్ని ఉపదేశం చేస్తూ పరమభాగవతోత్తముడైనటువంటి భరతుడిని రాజ్యమునందు పట్టాభిషేకం చేసి తన యందు అగ్నులను ఆరోపణం చేసుకుని దేహమాత్రావశిష్ఠుడై పట్టుబట్టలు కాదు, నూలు బట్టలు కూడా లేవు, మలతాడు కూడా లేవు, పరమహంస పరివ్రాజక స్వరూపాన్ని పొందేసేసినటువంటి వాడై ఆ తర్వాత ఆ ఆర్యావర్త బ్రహ్మావర్తాది దేశముల నుంచి బయలుదేరి బయటకు వచ్చేసారు. అక్కడి నుంచి జడుడు వలె, అంధుడి వలె, మూకుడు వలె, చెవిటివాడి వలె అవధూత వేషాన్ని ధరించినటువంటి వాడై, మౌనవ్రతాన్ని ధరించిన వాడై తిరుగుతున్నట్ట. ఆ పట్టణాల్లోనూ అన్నింటిలోనూ తిరుగుతుంటే పిచ్చివాడు అనుకుని కొంతమంది రాళ్లు విసిరారు, కొంతమంది మట్టిపోశారు, కొంతమంది మూత్ర పురీషాది ఉత్సర్జనాలు చేశారు, కొంతమంది ఉమ్మేశారు. అన్నింటినీ సహిస్తూనే ఉన్నాడు ఆయన. ఎప్పుడూ సుందర స్వభావం, చిరునవ్వుతో కూడుకున్న ముఖం. కానీ అతడి యొక్క స్వరూపాన్ని చూస్తే కాముకిలైనటువంటి స్త్రీల యొక్క మనస్సు చలితమైపోతుందట, అంతటి సౌందర్యం. ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా తన మలిన దేహం చేత పిశాచాదుల వలె ఆక్రమింపబడిన వాడు, పిశాచాదులు ఆక్రమింపబడిన వాడు వలె కనబడుతున్నాడు. అటువంటి స్వరూపాన్ని చూచి ఆజగరి వృత్తిని, అంటే కొండ చిలువ దగ్గరికి వచ్చిన ఆహారాన్ని మింగుతుంది. అది ఆహారం కోసం అంటూ ఒక అంగుళం కూడా ఎక్కడికి కదలదు. అట్లాంటి స్వరూప వృత్తిని స్వీకరించిన వాడై అలాగే సంచరిస్తున్నాడు. అయితే అతడు ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటాడు, అక్కడే పురీషం, అక్కడే పడక, అన్నీ అలాగే ఉంటాయి. కానీ విశేషం ఏమంటే ఆయన విడిచిపెట్టిన మూత్రపురీషముల యొక్క సుగంధం చుట్టూ 10 యోజనములు వ్యాపించి ఉంటుందట. ఇది ఆత్మారాముని యొక్క ప్రత్యేకత అని. అటువంటి వాడి అతడు భగవంతుని ఆ వృషభయోగేంద్రుడు పురీష జనిత సుగంధో దశయోజనం అని చెప్పి అట్లా సంచరిస్తున్నాడు అన్నారు. అతడు గోవుల వలె, మృగముల వలె, కాకముల వలె ఇట్లా ఎక్కడో ఒకటి కూర్చోవడం, ఎక్కడో ఒకటి పడుకోవడం, ఎక్కడో ఒకటి తాగడం, ఎక్కడో ఒకడ ఈ విధంగా ఉంటున్నాడు ఓ రాజా. ఇలాంటి వాడై ఉన్నటువంటి వృషభయోగేంద్రుడిని చూచి ఆ వాసుదేవుడు, మా వాసుదేవుని యందే మనస్సు లగ్నమైన ఆ స్వరూపాన్ని తెలుసుకోలేక అనాయాసంగా లభించేటువంటివి కదండి, అలా ఉందాం మనం కూడా దిగంబరులుగా కొంతమంది, మరో రకంగా కొంతమంది, కొన్ని మతాలు బయలుదేరాయి. వాటి వల్ల అదో ప్రమాదము ఉన్నది, మనం అర్థం చేసుకోలేకపోతే ఏం చేస్తాం. అటువంటి స్థితిలో ఆ వృషభయోగేంద్రుడు ఆకాశ సంచారం, మనోవేగం, అంతర్ధానం, పరకాయ ప్రవేశం, దూరదర్శనం ఇత్యాది యోగములు ఎన్నో సిద్ధిస్తున్నప్పటికీ వాటిని హృదయంతో కూడా స్వీకరించలేదుట. అది యోగ పురుషులు, సిద్ధ పురుషుల యొక్క స్వభావం అన్నమాట. అవి అందులో ఏ ఒక్కటి కొంత మనకు వచ్చినా కానీ దేశానంతని దున్నేస్తాం పట్టుకుని. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే పంచమోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. రాజోవాచ ననూనం భగవ ఆత్మారామాణం యోగసమీరిత జ్ఞానోభర్జిత కర్మబీజానామైశ్వర్యాణి పునః క్లేశదాని భవితుమర్హంతి యదృచ్ఛయోపగతాని అంటున్నారు పరపరీక్షన్ మహారాజు. మహాత్మా యోగ సమీరితమైనటువంటి జ్ఞానం వారికి వచ్చింది కదా, జ్ఞానము చేత
మనస్సులో ఉండే వాసనాబీజములన్నీ కూడా పోయినాయి కదా. ఇట్లాంటి యోగైశ్వర్యములు అంతర్ధాన విద్యా ప్రకాయ ప్రవేశం దెబ్బ తిరగకుండా ఏవో చెప్పారు. అవన్నీ కూడా వాళ్ళు పుచ్చుకుంటే నష్టమేముందయ్యా, వాళ్ళు మనోనిగ్రహం గల వాళ్ళు కదా, ప్రమాదం ఏమైనా ఉన్నదా, ఎందుకు పుచ్చుకోవటం లేదు వాళ్ళు అని అంటే శ్రీశుకులు వారు చెబుతున్నారు, నాయన నువ్వు చెప్పిన మాట నిజమే, ఎన్ని శక్తులు వారికి వచ్చినా వారేమీ లోకానికి విచ్ఛేదాన్ని